వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. తెలుగు స్టేట్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యే కాలేజ్ అమృత విశ్వ విద్యాపీఠం. దీనికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ AEEE 2026 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మెయిన్స్లో మంచి కాలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది సౌత్ సైడ్ రాకపోయినా నెక్స్ట్ ప్రిఫరెన్స్లో VITతో పాటు అందర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉండేది అమృత విశ్వవిద్యాపీఠమే. దీనికి సంబంధించి నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా అమృత యూనివర్సిటీ సంబంధించి 9 క్యాంపస్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ముఖ్యంగా మెయిన్ క్యాంపస్ కోయంబత్తూర్లో ఉంటుంది. కోయంబత్తూర్ తర్వాత అమృతపురి ఉంటుంది. నెక్స్ట్ తెలుగు స్టేట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అమరావతి క్యాంపస్ ఉంది. అమరావతిలో 2 years బ్యాక్ వరకు రెంటెడ్ బిల్డింగ్లోనే క్యాంపస్ రన్ చేసేవాళ్ళు, కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఓన్ బిల్డింగ్లో కూడా క్యాంపస్ రన్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అమరావతి క్యాంపస్లో కూడా జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. బెంగళూరు, చెన్నైలో కూడా క్యాంపస్ ఉన్నాయి. ఇంకా మిగిలిన క్యాంపస్ అంటే లాంగ్ డిస్టెన్స్ ఉంటాయి కాబట్టి చాలామంది ప్రిఫర్ చేయట్లేదు. నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించి మీరు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 15th January 2026. ఎగ్జామినేషన్ స్లాట్ బుకింగ్ 10th January 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ డేట్ 29th January నుంచి February 1st వరకు ఉంటుంది. సో ఇది గమనించండి. మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా సేమ్ మనకు జనవరిలోనే 30 వరకు కూడా ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చారు. ఎవరికి ఏ ఎగ్జామ్ డేట్ ఉంటుందో తెలియదు. మీరు January 10th తర్వాత అని ఇచ్చారు కాబట్టి స్లాట్ బుకింగ్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయండి. మీకు JEE సంబంధించి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందనేది సిటీ ఇంటిమేషన్ రిలీజ్ చేస్తారు. అప్పుడు ఎగ్జామ్ డేట్ చూసుకొని స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్ విషయానికి వస్తే 11th and 12th క్లాస్ సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ ఉంటుంది. దాంతోపాటు మనకు VIT యూనివర్సిటీ సంబంధించి VIT వెల్లూరు సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేసే సిలబస్ ప్యాటర్న్లో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీషు 10+5 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ ఇందులో కూడా ఉన్నాయి. టోటల్గా ఇది 150 minutes డ్యూరేషన్ ఎగ్జామ్ CBT మోడ్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు టోటల్ క్వశ్చన్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్స్కి 3 మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్క్సింగ్ కూడా ఉండి -1 మార్క్స్. టోటల్గా 300 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ స్కాలర్షిప్ విషయానికి వస్తే అందరికీ స్కాలర్షిప్ వస్తుందని కాదు, రాదు అని కాదు. మీకు మంచి టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే మనకు అమృత యూనివర్సిటీ సంబంధించి ఫీ స్ట్రక్చర్ అనేది స్లాబ్ వైజ్గా ఉంటుంది. 1, 2, 3, 4. సో వితౌట్ స్కాలర్షిప్ ఫీజు అనేది డైరెక్ట్గా 6 lakhs ఫీజు ఉంది మనకు మెయిన్ క్యాంపస్ అయిన కోయంబత్తూర్లో. ఇక్కడ స్కాలర్షిప్ అంటే వీళ్ళు ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే మీకు టాప్ ర్యాంక్ వస్తే స్లాబ్ 1లో సీట్ ఇస్తాం, ఇక్కడ జస్ట్ మీ ఫీజు 2 lakhs ఉంటుంది. అంటే ఇక్కడ వితౌట్ స్కాలర్షిప్ 1 yearకి 6 lakhs ఉన్న ఫీజుని మీకు టాప్ ర్యాంక్ వచ్చింది కాబట్టి 2 lakhsకి ఇస్తున్నాం. కాబట్టి మీకు ఆఫర్ చేసే స్కాలర్షిప్ అనేది 4 lakhsగా వాళ్ళు కన్సిడర్ చేసి మీకు చెప్తున్నారు. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత సపరేట్గా మీకు స్కాలర్షిప్ అంటూ ఇవ్వరు. ఇక్కడ మీరు కాలేజీలో జాయినింగ్ టైంలోనే కౌన్సిలింగ్ టైంలోనే మీరు ఏ స్లాబ్లో సీట్ వస్తే ఆ స్లాబ్ ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ సంబంధించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. దానికి సంబంధించి ఒక వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. మీరు డిసిషన్ అయితే తీసుకోవచ్చు. ఫీ విషయంలో ఇక్కడ కొంచెం అందరు స్టూడెంట్స్కి బెనిఫిట్ అయితే ఉండదు స్కాలర్షిప్లో కూడా వచ్చినప్పటికీ. ర్యాంకింగ్ విషయానికి వస్తే NRIF ర్యాంకింగ్లో ఇండియన్ యూనివర్సిటీస్లలో 8th ర్యాంక్లో ఉంది, A++లో. అలాగే వీళ్ళు ఓన్గా ఇచ్చిన ర్యాంకింగ్స్లలో అంటే యూనివర్సిటీ వాళ్ళకు మాకు ర్యాంక్స్ వచ్చినాయని చెప్పిన దాంట్లో ర్యాంక్డ్ ఇన్ నెంబర్ 1 ప్రైవేట్ యూనివర్సిటీస్. ద ఇంపాక్ట్ ర్యాంకింగ్ 2024 సంబంధించి నెంబర్ 1లో ఉందని చెప్పారు. QS వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్లో నెంబర్ 1 ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉందని చెప్పడం జరిగింది. సో మనకు ఇండియా వైజ్గా చూసుకుంటే NRIF ర్యాంకింగ్ అయితే కన్సిడర్ చేస్తాం. ఇందులో బెస్ట్ యూనివర్సిటీస్లో 8th ర్యాంకులో అయితే ఉంది. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కరెక్ట్గా మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి.
హూస్ డేట్ ఆఫ్ బర్త్ ఫాల్స్ బిట్వీన్ అంటే 1 జూలై 2024 తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. 1 జూలై నుంచి స్టార్ట్ అవ్వాలి. అంతకంటే ముందు నాది జూన్ 30 ఉంది సార్, 2004లో ఎలిజిబుల్ అవుతానంటే నో, ఎలిజిబుల్ అవ్వరు. కంపల్సరీగా 1 జూలై 2004 నుంచి 30 జూన్ 2010 వరకు ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10+2 ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్ మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో సిబిఎస్ఈ అయినా స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ అయినా సరే మీకు 60% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో. అండ్ ఇండివిజువల్గా మ్యాథ్స్లో కంపల్సరీగా 50% మార్క్స్ ఉండాలి. సో మీ ఓవరాల్ ఇప్పుడు స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్కి 1000 మార్క్స్ ఉన్నాయి కదా, ఇందులో మీకు మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఓవరాల్గా కలుపుకుంటే 300 మార్క్స్ ఉంటాయి. దీంట్లో 50% అంటే 150 మార్క్స్ ఉండాలి మ్యాథ్స్లో. అలాగే అగ్రిగేట్ చేస్తే మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ ఓవరాల్గా 600 మార్క్స్ ఉంటాయి. 600 మార్క్స్కి మీకు 60% కంపల్సరీగా ఉండాలి. ఇదే ఎలిజిబిలిటీ. సో ఇంకా మీరు సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయినా, నేషనల్ ఓపెన్ స్కూల్ స్టూడెంట్ అయినా, స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ అయినా సరే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనకు ఎగ్జామ్ రాసే టైంలో జేఈ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ కూడా అమృత విశ్వవిద్యాపీఠంలో డైరెక్ట్ అడ్మిషన్ కూడా ఉంటుంది. ఇక్కడ AEEE ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా కూడా మీరు సీట్స్ పొందొచ్చు. జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా కూడా సీట్స్ పొందొచ్చు. కానీ ఇక్కడ AEEE ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి 70% సీట్స్ అలాట్ చేస్తారు. జేఈ మెయిన్స్లో మీకు వచ్చిన ర్యాంక్కి 30% సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది. అంటే 100 సీట్లలో డైరెక్ట్గా AEEE ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మీకు వచ్చిన ర్యాంక్కి 70 సీట్స్ ఫిల్ చేస్తే, మీరు AEEE ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయకపోయినా డైరెక్ట్గా జేఈ మెయిన్స్లో మీకు వచ్చిన పర్సంటేజ్తో జాయిన్ అవుతామంటే జాయిన్ అవ్వచ్చు. అలా 30% అంటే 100కి 30 సీట్స్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ జేఈ మెయిన్స్ ద్వారా మీకు డైరెక్ట్ సీట్ రావాలంటే మంచి ర్యాంక్ అయితే ఉండాలి. అలా మాకు డౌట్ ఉంది అనుకున్నప్పుడు కంపల్సరీగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే రాయండి. ఒకవేళ రెండిట్లో బెస్ట్ ఉంటే మీకు బెస్ట్ ఆఫ్ 1 ఏ ర్యాంక్ అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే యూనివర్సిటీ క్లైమ్ చేసిన ప్లేస్మెంట్స్లో హైయెస్ట్ ప్యాకేజ్ 80 lakhs ప్లస్ ఉంది, యావరేజ్ ప్యాకేజ్ 9 lakhs ఉంది. ఓవరాల్గా ఫీ వేవర్ స్కాలర్షిప్స్ ఇప్పుడు మీకు చెప్పాను కదా, స్లాబ్ 1, 2, 3 అనేది దానికి 75% స్కాలర్షిప్లోనే ఇస్తున్నాం సీట్స్ అనేది క్లైమ్ చేశారు. ఓవరాల్గా 92% స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారని ఇచ్చారు. 100% మీకు ప్లేస్మెంట్ అసిస్టెంట్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇది చెప్పడమే కాదు, 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్ కూడా స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్కి లెర్నింగ్ స్కిల్స్ అన్నీ నేర్పించడం జరుగుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు మీరు రిజిస్ట్రేషన్కి 1300 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది, మీకు లాస్ట్ డేట్ కూడా చెప్పాను కదా. మనకు మరి ఎగ్జామ్ మరి మేము ఎక్కడ రాయాలి, ఏ సెంటర్స్లో రాయాలంటే కనుక ఆంధ్రప్రదేశ్, ఏపీకి సంబంధించి ఓవరాల్గా 17 సెంటర్స్ ఇచ్చారు. ఇక్కడ సెంటర్స్ లిస్ట్ ఉంది చూడండి. నెక్స్ట్ తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ 9 సెంటర్స్ ఇచ్చారు. ఈ 9 సెంటర్స్లో మీరు ఎగ్జామ్కి అప్లై చేసే టైంలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వెబ్సైట్ లింకు మీరు ఎలా అప్లై చేయాలనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. మీకు కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలన్నా కూడా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి. థ్యాంక్ యూ.